కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని రాజంపేట, బిక్నూర్, కామారెడ్డి, పాల్వంచ ప్రాంతాల్లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట మండలం అరగొండలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కేవలం 3 గంటల్లోనే ఏకంగా 288 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాత రాజంపేటలో 162 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్లో భారీ వర్షాలకు చెరువు తెగిపోయింది. చెరువు తెగిపోవడం వల్ల చెరువులోని నీరంతా ఊర్లోని రోడ్డుపైకి ఇళ్లలోకి చేరింది. అధికారులు అప్రమత్తమై తిమ్మాపూర్ గ్రామాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేటలో భారీ వర్షాల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. భవానీపేట నుండి ఇసాయిపేట వెళ్లే మార్గం భారీ వర్షాలతో కొట్టుకుపోయింది. వర్షాలకు రోడ్డు తెగిపోవడంతో ఇసాయిపేట నుండి భవానీపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలగుపోస్తోంది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్, విద్యానగర్ కాలనీలోకి వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి ఆయా మండలాల్లోని వరి పంట నీట మునిగింది. భారీ వర్షానికి చెరువులు అలుగుపారుతున్నాయి. ఆయా మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్డు మీకేం పోతున్నాయి రా, ఇటు సైడ్ అటు సైడ్ వచ్చిన దిమ్మెల మీకేం పోతున్నాయి నీళ్ళు. కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని రాజంపేట, బిక్నూర్, కామారెడ్డి, పాల్వంచ ప్రాంతాల్లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట మండలం అరిగొండలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కేవలం 3 గంటల్లోనే ఏకంగా 288 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాత రాజంపేటలో 162 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బండి మొత్తం కూడా అయిపోయిందా? ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్లో భారీ వర్షాలకు చెరువు తెగిపోయింది. చెరువు తెగిపోవడం వల్ల చెరువులోని నీరంతా ఊర్లోని రోడ్డుపైకి ఇళ్లలోకి చేరింది. అధికారులు అప్రమత్తమై తిమ్మాపూర్ గ్రామాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేటలో భారీ వర్షాల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. భవానీపేట నుండి ఇస్సాయిపేట వెళ్లే మార్గం భారీ వర్షాలతో కొట్టుకుపోయింది. వర్షాలకు రోడ్డు తెగిపోవడంతో ఇస్సాయిపేట నుండి భవానీపేటకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుపుపోస్తోంది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, జన్మభూమి రోడ్, విద్యానగర్ కాలనీలోకి వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. దోమకొండ, బిక్కనూర్, బేబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట్ తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ప్రస్తుతం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఈ వరద ప్రవాహంపై అప్డేట్స్ ఏంటి? తాజాగా మనకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది వైశాలి. అయితే ప్రధానంగా ఈ కామారెడ్డి జిల్లా ఏదైతే బిక్కనూరు, తలమట్ల మధ్యలో ఈ రైల్వే ట్రాక్ భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. అయితే ట్రైన్ రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటికప్పుడు రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని మరమ్మత్తు చేపడుతున్నారు. అయితే ప్రధానంగా మనకి ఇప్పుడే ఏదైతే అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ వర్షాల కారణంగా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కామారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతం అంతా ఈ చెరువులు, కుంటలు, తర్వాత చిన్న చిన్న అన్ని అలుగులు కూడా పారి మొత్తం రోడ్లపైకి, తర్వాత రైలు పట్టాల మీదకి, తర్వాత ఇళ్లలోకి చేరుతున్నాయి. అయితే ప్రధానంగా మనకు ఇప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే రాకపోకలను కూడా నిలిపివేశారు. అదేవిధంగా మనకు బయట నుంచి ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ నుంచి ఇటు కామారెడ్డి మీదుగా నిజామాబాద్ వచ్చే ఏదైతే దేవగిరి ఎక్స్ప్రెస్ రాకపోకలను కూడా కొంతవరకు ఇప్పుడు మనకు నిలిపివేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది వైశాలి. అయితే మనకు ఏదైతే ప్రధానంగా ఈ రైళ్లు ఏదైతే పట్టాలు ఉన్నాయో ఆ భారీ వర్షానికి ఆ పట్టాలు పూర్తిగా కిందన ఏదైతే ప్లేట్స్ అన్ని కొట్టుకుపోయి ఆ పట్టాలన్నీ వేలాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి వైశాలి. అయితే ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఏదైతే కామారెడ్డి జిల్లా అంతా కకావికలమైందని చెప్పుకోవచ్చు. అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలు మునిగిపోయాయి. అదేవిధంగా నిజాం సాగర్ దగ్గర ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర 10 మంది కార్మికులు చిక్కుకుపోయి ఇంకా ఆర్తనాదాలతోటి వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక వంతెనలు, అనేక తాండాలలోకి నీళ్లు చేరి ఎక్కడికక్కడ రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. ఇంకా పరిస్థితులు ఏదైతే ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అధికారులు చెప్తున్నారు వైశాలి. అయితే ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన ప్రదేశంలో మరి అధికారులు మరమ్మతులు చేపట్టారా? అవి ఎంతవరకు మరమ్మతులు కొలికొచ్చే అవకాశం ఉంది? ఏదైతే ఇది తలమడ్ల దగ్గర ఏదైతే బిక్కనూరుకు తలమడ్ల మధ్యలో ఈ వాగులు, వంకలు ఉన్న ప్రాంతాలలో వస్తున్న వాటర్ కు ఈ పూర్తిగా తెగిపోయిన విషయం ఏదైతే అది ప్లేట్లెట్స్ అన్ని అవన్నీ ఎగిరిపోయినాయి. అక్కడ మొత్తం పట్టాలన్నీ ఇట్లా వేలాడుతున్న దృశ్యం సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తై అక్కడికి చేరుకొని వెంటనే రిపేర్లు చేయిస్తున్నారు. అయితే భారీ స్థాయిలో కంకరను, తర్వాత ప్లేట్స్ ను, తర్వాత అప్పటికప్పుడు అవన్నీ పట్టాలను నిప్పేసి కొత్త పట్టాలను వేయడం లాంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం ఏదైతే ఈ రైళ్లు ప్రధానంగా ఈ ప్రాంతం నుండి ముంబైకి నడిచే రైళ్లు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ ఏదైతే అమరావతికి గాని, తర్వాత ప్రధాన రహదారి ఈ నాందేడ్కి గాని, తర్వాత మహారాష్ట్రకు లింకు కలిపే ఈ ప్రాంతం గుండా ఎక్కువ రైళ్ల రాకపోకలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ ఇప్పుడు కొంతసేపటి వరకు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే ఇప్పుడిప్పుడే 2 గంటలకు బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిజామాబాద్ లోనే నిలిపివేసినట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి 1 గంటకు బయలుదేరాల్సిన ఏదైతే ఈ 1 గంట 5 నిమిషాలకు బయలుదేరాల్సిన దేవగిరి ఎక్స్ప్రెస్ ను కూడా ఇప్పుడు అక్కడనే నిలిపివేసినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే రాకపోకలు యథావిధిగా సాగడానికి సుమారు ఎంత సమయం పట్టొచ్చు? ఇంకో గంటన్నర వరకు ఏదైతే ఇంకా మరికొన్ని చోట్ల పరిశీలన చేస్తున్నారు. ఇక తలమడ్ల దగ్గరనే కాకుండా
అక్కడున్న ప్రాంతం ఇంకా చుట్టుపక్కల సిరినాపల్లి వరకు కూడా నిజామాబాద్ నుంచి సిరినాపల్లి నుంచి తలమడ్ల నుంచి బిక్కనూరు నుంచి ఏదైతే మనకు మనోహరాబాద్ ఆ ప్రాంతం అంతా కూడా అధికారులు ఏదైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతనే రాకపోకలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రైల్వే అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సాయిలు.